Hi, hello everyone. Welcome to Lucky Home Kitchen. Today's our recipe డ్రై ఫ్రూట్ హల్వా. ముందుగా మనం ఒక గిన్నెని తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టుకుని ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ హల్వా కోసం కాజు, బాదం, ఖర్జూరం వాడాను. మీరు ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని దానికి సరిపడగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ పేస్ట్ని వేసిన తర్వాత అలా కలుపుతూ ఉండాలి. నెయ్యి అది మిక్స్ అయ్యే వరకు. ఇలా కలపకపోతే అడుగంటిపోతుందండి, అందుకని కలుపుతూనే ఉండాలి. ఈ పేస్ట్ని నెయ్యిలో బాగా వేగే వరకు ఉంచుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం కూడా కలుపుకోవాలి. ఈ బెల్లం అనేది మీరు ఎక్కువగా స్వీట్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనం ఇందులో ఖర్జూరం వేసాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి ప్లేట్లో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న హల్వాని చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది.